అందరికీ నమస్కారం అండి. నేను టీడీపీ సీనియర్ దళిత మహిళా నాయకురాలుగా తెలుగుదేశం పార్టీలో దమ్ము ధైర్యంగా నిలబడ్డ నాయకురాలిని. ఈరోజు దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేను పేదదాన్నే, నా దగ్గర రూపాయి కూడా ఉండదు, కానీ అప్పు చేసైనా ఆ కష్టానికి ఎదురు నిలబడే శక్తివంతురాలని నా దగ్గర సమర్థత ఉంది. అయితే రాజానగరం నియోజకవర్గంలో ఒక అతను పేరు రాజు ఒక దళిత మహిళా నాయకురాలను నన్ను కించపరిచి నిన్న గ్రూప్లో భయంకరమైన మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడూ అన్ని పార్టీలు అన్ని కులాలు అభిమానించే నాయకురాలు నేను. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఒక దళిత మహిళా నాయకురాలుగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ముందుకు వెళుతున్న నాయకత్వం నాది. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి నన్ను విమర్శించడం అది మంచిది కాదని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న నన్ను చాలా భయంకరమైన పదాలతో వెందుర్తి వెంకటేష్ గారిని, పెందుర్తి అభిరామ్ గారిని భయంకరమైన పదాలతో ఆ కుర్రోడు విమర్శించడం జరిగింది. కానీ తనకు ఒకటే విషయం చెప్తున్నాను, రాజానగరం నియోజకవర్గంలో ఎప్పుడు కుల విమర్శన జరగలేదు, కుల రాజకీయాలు ఎప్పుడు పెందుర్తి వెంకటేష్ గారు చేయలేదు. పెందుర్తి అభిరామ్ గారు ఒకవేళ ఎవరినైనా తప్పుడుగా మాట్లాడితే డిపార్ట్మెంట్ ఉంది, మీరు వెళ్ళి డిపార్ట్మెంట్కి తెలియజేస్తే చట్టపరంగా ఆయన మీద చర్య తీసుకోవడానికి కూడా వస్తారు. అంతేగాని నా అభిమానం కొద్దీ నా నాయకుడు నేను ఏదో అభిమానంగా మాట్లాడితే నా మీద బురద జల్లడానికి తప్పుడుగా చాలా అసభ్యకరంగా పెడుతున్నాడు మెసేజ్లు. ఒక మహిళని ముందర గుర్తించడం నేర్చుకో. నీది ఏ గ్రామమో ఏ పట్టణమో ఎక్కడో ఏ మండలమో నాకైతే తెలీదు. ఏదో ఒక నాయకుడి వెనకాల నువ్వు వస్తున్నావు, ఆ నాయకుడితోటి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నా ఫోటోలు కూడా కట్ చేసి పెట్టడం జరిగింది, దాన్ని కూడా నీకు డెకరేషన్ చేయాలని అగౌరవంగా మాట్లాడడం జరిగింది. కానీ నీకు మీడియా మిత్రుల ద్వారా హెచ్చరించేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీ గల నాయకురాలని నన్ను అనడానికి నువ్వు కాదు కదా, నీ తలలో జేజం తరం కూడా కాదు. నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నేను చచ్చిపోయే వరకు పార్టీ కట్టుబడి ఉంటాను. కానీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చి రాజానగరం నియోజకవర్గంలో మాదిగ అనే కుల విమర్శను తెచ్చిన ఫస్ట్ రాజానగరం నియోజకవర్గంలో నువ్వు ఒక యువకుడిగా నిన్ను పేరెత్తి మరీ మాట్లాడుతున్నాను రాజు. ఎప్పుడు కూడా కుల రాజకీయం జరగలేదు, కుల విమర్శన తేకో. అన్ని కులాలు ఏకతాటిగా ప్రయాణం చేసే ప్రయాణం మాది. కాపు కానీ గౌడెస్ కానీ అలాగే ఎస్సీ కమ్యూనిటీ వారం కానీ ప్రతి ఒక్కరూ అన్నాదమ్ముల వలె అక్కా చెల్లెళ్ళ వలె ఐక్యతగా మర్యాదగా వెళ్ళాం. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి మా కులంలో వేలు పెట్టి మాదిగని విమర్శన చేసి కుల రాజకీయం దయచేసి చేయొద్దు. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే గౌరవనీయులు వెంకటేష్ గారు వచ్చినప్పుడు నీకు దమ్ముంటే వెళ్ళి మాట్లాడు, అడుగు. అలాగే పెందుర్తి అభిరామ్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రశ్నించు, అడుగు నీకు దమ్ముంటే. అంతేగాని మా మీద నువ్వు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే మా దళిత సంఘాలు అందరి దగ్గరికి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. నేను ముఖ్యంగా ఒక విషయం మీద మాట్లాడడానికి వెళ్తున్నాను. నన్ను నువ్వు అగౌరవంగా మాట్లాడా కాబట్టి నా అగౌరవాన్ని కూడా నేను పెంపొందించుకోవాలి. కనుక నా గౌరవం ఏటో, నా మర్యాద ఏటో, నా దళితుల సత్తా ఏటో రాజానగరం నియోజకవర్గంలో తెలియజేయడానికే నేను ఈరోజు ప్రయాణమే ఒక దళిత గ్రూప్ సంఘం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నేనంటేటో నిరూపించుకుంటాను. నువ్వు ఎవరవో నాకు తెలీదు, ముఖ్యంగా నీది ఏరియా కాదు, ఇక్కడ ఓటు లేదు నీకు ఇక్కడ. కానీ నువ్వు పార్టీల్లో కుల భేదం తెచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి నువ్వు అసభ్యకరమైన పదజాలాలతో ఒక మహిళనై నన్ను గ్రూపుల్లో కించపరచడమే కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ముందర నువ్వు క్రమశిక్షణ నేర్చుకో, ఒక అక్కగా నన్ను గౌరవించడం నేర్చుకో, లేదంటే పరిణామాలు వేరేగా ఉంటాయి. కుల రాజకీయం ఇక్కడ అంటగట్టి రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేడర్ని పాడు చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇప్పటికీ కొనసాగుతుంది. అధికారం లేనప్పుడే దమ్ము ధైర్యంగా ఢీకొట్టాను. అధికారం వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఏమన్నా చంద్రబాబు గారిని ఏమన్నా నేను ఎవరిని సరే ఊరుకునే ప్రసక్తి లేదు. అలాంటిది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎవరో నాకు పూర్తిగా తెలియకుండా కుల రాజకీయం చేసి మా రాజానగరం నియోజకవర్గాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తే పార్టీ విషయంలో ఎంత దూరమైన వెళ్ళడానికి వెనకాడదని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాను.